జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించి ఈరోజుకి 7 రోజులు అవుతుంది. ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఉగ్రదాడిలో మరణించినటువంటి అమాయకుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తీసుకువెళ్ళిన తరువాత ఆ మృతదేహాలను చూసినటువంటి వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదన మిన్నంటింది. ఈ ఉగ్రదాడి తరువాత నిజంగా యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఎవరైతే ఈ ఉగ్రదాడికి కారణమో, ఎవరైతే ఈ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నారో, ఈ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉందో తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెల్లువెత్తాయి. నిజంగా భారత ప్రధాని కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోతూ ఉంది. వారందరూ కూడా దీనికి ప్రతీకారం కోరుకుంటున్నారు. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులు భూమండలం మీద ఎక్కడున్నా సరే వారిని వెంటాడి వేటాడి ఈ మట్టిలో కలిపేస్తామంటూ కూడా భారత ప్రధాని ఈ ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలను వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కి కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. ఉగ్రదాడి జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ పదే పదే భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడేలాగా చేసింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భారత సైనికుల మీద కాల్పులు జరపాలనేటువంటి వ్యూహరచన కూడా చేసింది. అయితే పాకిస్తాన్ సైనికులు వేసినటువంటి ఈ వ్యూహరచనని భారత సైనికులు చాకచక్యంగా తిప్పికొట్టడంలో విజయవంతమయ్యారు. ఇంకొకటి, ఈ ఉగ్రదాడి జరిగి 7 రోజులు అవుతుంది. భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడికి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవడం లేదు అంటూ చాలామంది ఈ అంశం మీద చర్చిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఈ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఇక భారత్కి పాకిస్తాన్కి యుద్ధం అనివార్యమే అంటూ చాలామంది భావించారు. అయినప్పటికీ భారత్ తరపున ఎటువంటి ప్రతీకారం అయితే ఇప్పటివరకు చూడలేదు. దానికి కారణం ఏంటంటే, గతంలో చూసుకున్నట్లయితే పుల్వామా ఘటన జరిగిన తర్వాత దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అలాగే ఈ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా భారత ప్రభుత్వం ఏదైనా సరే ప్రతీకారం తీరుతుంది అంటూ చాలామంది భావించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రతీకార దాడులకైతే పాల్పడలేదు. భారతదేశం శాంతికామిక దేశం. ఆచి తూచి అడుగులు వేయాల్సినటువంటి సమయం కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే మొదటిగా సింధు జలాలను పాకిస్తాన్కి ప్రవహించకుండా ఆపివేయడంలో భారత ప్రభుత్వం అయితే సక్సెస్ అయింది. దాని ద్వారా పాకిస్తానీలు ఈరోజు విలవిల్లాడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సింధు జలాల రద్దు విషయం ఏదైతే ఉందో నిజంగా ఎంతోమంది పాకిస్తానీలను అయితే గడగల్లాడిస్తూ ఉంది. ఆ తర్వాత నిర్ణయం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారందరూ 48 గంటల్లో ఉన్న ఫలంగా భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సింది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రకంగానే కేంద్ర మంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి పంపించేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి, స్వయాన ఆయనే ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇలా పాకిస్తానీలకు సంబంధించినటువంటి వీసాలను రద్దు చేసింది, పాకిస్తానీలకు సంబంధించినటువంటి మెడికల్ వీసాలను రద్దు చేసింది. నెక్స్ట్ కొన్ని నిర్ణయాలను కూడా చాకచక్యంగా తీసుకుంటూ ఉంది. యుద్ధమే అనివార్యం అయితే కేవలం 5 గంటల్లో భారత ప్రభుత్వం అయితే
ప్రపంచ అంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా, నామరూపాలు లేకుండా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ భారత ప్రధాని మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఇక ఇండియాకి పాకిస్తాన్కి వార్ తప్పదు. ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కనుక వార్ జరిగితే ఇండియాకేమో అమెరికా సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇటు పాకిస్తాన్కేమో చైనా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి మధ్య వార్ కనుక ప్రారంభమైతే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అంటూ ఎంతోమంది విశ్లేషణ చేశారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య కనుక యుద్ధమే జరిగితే భారత్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్తో పోలిస్తే భారత్కి సపోర్ట్ చేసేటువంటి, మద్దతు ఇచ్చేటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశంతో పాటుగా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. అదొక్కటి చాలు. దాంతోపాటుగా ఫ్రాన్స్, రష్యా, ఇలా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఒకవేళ యుద్ధం అనివార్యమైతే భారత్కి మద్దతు ఇవ్వడం ఖాయం. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. ఇంకొకటి, అసలు భారత ప్రధాని పాకిస్తాన్ని కట్టడి చేసేలాగా ఆయన తీసుకోబోతున్నటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మరో 2 రోజుల్లో ఈ ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో ఆ దాడికి బుద్ధి చెప్పేలాగా భారత ప్రభుత్వం, భారత ప్రధాని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని, అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించేలాగా వ్యూహరచన జరుగుతోంది అన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చూసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ ఉగ్రదాడులు అయితే క్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొంది. అక్కడ పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. గతంతో పోలిస్తే అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా శాంతియుతంగా జీవిస్తూ ఉన్నారు. ఇది నిజంగా దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి, ఉగ్రవాద సంస్థలకైతే రుచించలేదు. అందుకే వారు ఉగ్రదాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడి ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ మాదే అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అలా చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే, వారి ఉనికిని వాడు కాపాడుకోవాలి అంటే జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆ నినాదంతో వాళ్ళు ఇటువంటి దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. సో ఈ ఉగ్రదాడులను నియంత్రించాలి అంటే, ఈ ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం మరోసారి ఉగ్రవాద దాడి జరగకుండా జమ్మూ కాశ్మీర్ని కాపాడుకునేలాగా ఇప్పుడు భారత ప్రధాని అయితే కొన్ని వ్యూహరచనలు చేస్తున్నట్లుగా, అందులో భాగంగానే అక్కడ రాష్ట్రపతి పాలన విధించి తీరాలి అనేటువంటి ఆలోచనకి, నిర్ణయానికి కూడా ఆయన వచ్చినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. నిజంగా గనక 2-3 రోజుల్లో గనక జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన గనక విధిస్తే అక్కడ ఇక ఉగ్రదాడులు జరిగేటువంటి అవకాశమే లేదు. సో ఇప్పుడు భారత్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ఉంది. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదు. గతంలో మనం చూసుకున్నట్లయితే పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఒక 10 రోజులు లేపే మనం ఆ ఘటనకి బుద్ధి చెప్పి తీరాం. అంటే ఆ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ మీద మనం సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేయడం జరిగింది. ఈసారి కూడా ఈ ఘటన జరిగి 7 రోజులు అవుతుంది. భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదో ఒక ప్రతీకారం అయితే తీసుకుంటే బాగుంటుందంటూ ఎంతో, అంటే 140 కోట్ల మంది భారతీయుల్లో 130 కోట్ల మందికి పైగా భారతీయులు కోరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకార ఘటన ఏమో తెలియదు కానీ పాకిస్తాన్ని ఆర్థికంగా, సైనిక పరంగా అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసేలాగా ఇప్పుడు ప్రధాని మోదీ గారు అయితే వ్యూహరచన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. అంటే మౌనం అంటే ఈ ఘటనకైతే ఆయన ప్రతీకారంగా ఏదో చేద్దామనేటువంటి ఆలోచన ఇప్పటికైతే లేదు. కానీ పాకిస్తాన్ని కట్టడి చేసేలాగా వ్యూహరచన మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నట్లుగా అయితే సమాచారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.